ఎస్టీ కమిషన్ సభ్యులు ఆంధ్రప్రదేశ్ ముఖ్యంగా ఈరోజు కడప నగరానికి రావడం కారణం ఏమిటంటే మా జాతి కులస్తులతో కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ముఖ్యంగా మా జాతి అంటే వెనుకబడిన జాతి, కానీ మా జాతి ఈ ప్రభుత్వంలో ఎలా అభివృద్ధి చెందుతుంది, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు మా గిరిజన జాతి పైన ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి సంక్షేమ ఫలాలు మా జాతికి అందే విధంగా ఇక్కడున్నటువంటి అధికారులు పనిచేయాలని తెలియజేయడం కోరుకుంటున్నాను. అదేవిధంగా మా జాతి గుట్టలు పందులు జీవనం సాగిస్తున్నారు, కానీ అదేవిధంగా గత ప్రభుత్వంలో మా గిరిజనులు పట్టించుకున్న పాపం లేదు. కానీ ఇప్పుడు వచ్చిన రాష్ట్ర ప్రభుత్వం కూటమి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ప్రత్యేకమైన శ్రద్ధ ఉంచి గిరిజనులకు అన్ని అందుబాటులో విధంగా అధికారులు పనిచేయాలి. ముఖ్యంగా ఇల్లు లేని కుటుంబం ఉండకూడదు, చదువు లేని వ్యక్తి ఉండకూడదనే ఉద్దేశంతో ప్రతి ఒక్కటి సౌకర్యాలు అందిస్తున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం. కానీ ఈ కూటమి ప్రభుత్వంలో అన్నీ అందుతున్నాయా లేదా అని ఎస్టీ కమిషన్గా నేను ప్రతి జిల్లాలో తిరుగుతాను. అదేవిధంగా ఈరోజు అధికారులతో కాకుండా మా కులస్తులతో ముఖాముఖి కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది, ఆత్మీయ సమ్మేళనం. కాబట్టి ఈ మా జాతి ముందంజుగా ఉండాలి, అన్ని అవకాశాలు చదువులో కానీ విద్యలో కానీ ఇంకా ఏదైనా వ్యాపారంలో కానీ ముందు ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ఆ ప్రభుత్వానికి అనుగుణంగా ఎస్టీ కమిషన్ పనిచేస్తుంది. అన్ని సౌకర్యాలు అందే విధంగా ఎస్టీ కమిషన్ ముందు ఉంటుంది. ఏదైనా చిన్న చిన్న సమస్యలు ఉంటే మా ఎస్టీ కమిషన్ దృష్టికి తీసుకురండి. అన్ని అధికారులతో చర్చించి వెంటనే సమస్యను పరిష్కరించే విధంగా ఎస్టీ కమిషన్ ముందుంటుంది. అదేవిధంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నట్టు విద్యాశాఖ మంత్రి లోకేష్ బాబు గారి ఎస్టీలు ప్రతి ఒక్కరు చదువుకోవాలా, విద్యావంతులు కావాలా, మేధావులు కావాలా. అదేవిధంగా ప్రతి ఒక్క ఇంట్లో ఉద్యోగం ఉండాలనే ఉద్దేశంతో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరూ మా జాతి బిడ్డలందరూ చదువుకోవాలా. ఇంకా అవేర్నెస్ తీసుకొచ్చే బాధ్యత మా కుల పెద్దలతో ఉంది. ప్రతి ఒక్కరు ఏ పని చేయొద్దండి, అందరు పిల్లల్ని చదివించండి. ఇంకా ఏదైనా ఏమైనా సమస్య ఉంటే మా దృష్టికి రండి, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి వాళ్ళకి ఏదైనా సౌకర్యాలు కల్పించే విధంగా మేము పనిచేస్తామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ జిల్లాలో కూడా రాష్ట్రంలో కూడా ఎక్కడైనా ఎస్సీ ఎస్టీ బీసీ భూములను ఎవరైనా ఆక్రమించినారని మా దృష్టికి వస్తే వెంటనే అక్కడ ఉన్నటువంటి అధికారులను పిలిపించుకొని పరిష్కరిస్తామని తెలియజేస్తూ, అదేవిధంగా ఇంకా మేజర్ సమస్య అయితే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాను. ఆ సమస్యను పరిష్కరించే విధంగా మా జాతికి రుణపడి ఉంటానని తెలియజేస్తున్నాను.
పేపర్లలో అన్నింటిలో ప్రకటనలు వచ్చాయి. ఈ విషయం మీకు తెలియదా? తెలిసింటే ఎటువంటి చర్యలు తీసుకోవాలి? కానా బద్వేల్ నియోజకవర్గమైనా, గుంటకల్ నియోజకవర్గమైనా, శ్రీకాకుళం నియోజకవర్గం, ఏ నియోజకవర్గాలైనా మా ఎస్టీలు ఏదైనా సమస్యలు ఉందని మా ఎస్టీ కమిషన్ దృష్టికి వస్తే వెంటనే ఆ సమస్యను పరిష్కరించే విధంగా మేము ముందుంటాం. ఇంకా ఎక్కువ సమస్య అయితే పై అధికారులు ముఖ్యమంత్రి గారిని కానీ కలుసుకొని, సార్ మా సమస్యలు వెంటనే మా ఒళ్ళు బయట అవేర్నెస్ లేని వాళ్ళు మా ఒళ్ళుకి ఏదైనా కల్పించండి సార్, మా ఎక్కువ ఎందుకంటే మా జీవనాధారం అంతా అడవుల్లో బతుకుతాం సార్, మాకు ఏదైనా అన్ని సమస్య లేకుండా చేయమని ప్రభుత్వం తీసుకెళ్ళి ఎస్టీ కమిషన్ ముందుంటానని తెలియజేస్తున్నాను. అన్న, గత ప్రభుత్వంలో గిరిజనులు సమస్య ఉండేది వాస్తవమే. ఈ ప్రభుత్వం 2 సంవత్సరాలు అయింది. ప్రతి ఒక్క సమస్యను ఎస్టీ కాలనీలో కానీ రోడ్లు ఉండాలా, వాటర్ సమస్య లేకుండా చేయండి, అదేవిధంగా పింఛన్లు ఎక్కడ లేకుండా చేయమని ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చెప్పారు. దానికి అనుగుణంగా ఎస్టీ కమిషన్ పనిచేస్తుంది. ఎక్కడ కానీ ఇప్పుడు రాష్ట్రంలో రోడ్లు లేని కాలనీ లేదని నేను అనుకుంటున్నాను. ఏదైనా అది మా దృష్టికి తీసుకొస్తే వెంటనే 6 నెలల్లోనే ఇక్కడ ఉన్నటువంటి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ ప్రజాప్రతినిధులతో కలిసి, సార్ మా కాలనీకి రోడ్డు వేయండి, వాటర్ సమస్య లేకుండా చేయండి అని పరిష్కరించే విధంగా మేము ముందుంటామని తెలియజేస్తున్నాం.